మీ నెట్వర్క్లో ఉండే వాళ్ళ గురించి చెప్తున్నాను. వాళ్ళని రీచ్ అవుట్ అవ్వడం, వాళ్ళకి మెసేజ్ పెట్టడం తప్పలేదండి. ఐ మీన్ జాబ్ లూజ్ అవ్వడం ఏది మన తప్పు కాదు కదా, మన నేరం కాదు కదా. ఒక సామెత ఉంది తెలుగులో, కొండలైనా సరే కూర్చొని తింటే కరిగిపోతాయి. సఫరల్ ఇవ్వడానికి ఏదైనా కుదురుతుందా? ఎందుకంటే మీరు ఆల్రెడీ నెట్వర్క్లో ఉండే వాళ్ళ గురించి చెప్తున్నాను కదా. జాబ్స్ పడ్డాయి అనుకోండి, లింక్డ్ఇన్లో అక్కడే హైరింగ్ టీమ్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్, జాబ్ డిస్క్రిప్షన్ అబ్జర్వ్ చేసి దాంట్లో ఉన్న కీవర్డ్స్ మీ రెజ్యూమ్లో ఉండేటట్టు. సో అందుకని ఆల్వేస్ జాబ్ డిస్క్రిప్షన్ చెక్ చేసుకొని ప్రతి జాబ్కి కూడా మీ రెజ్యూము, యూ టైలర్ యువర్ రెజ్యూమ్ బేస్డ్ ఆన్ ద జాబ్ డిస్క్రిప్షన్. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినాలా. నా పేరు పద్మ. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినాలాస్. సో లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ కైండ్ ఆఫ్ వీడియో అండి ఇది. లాస్ట్ వీడియోలో నేను షేర్ చేసుకున్నాను కదా అబౌట్ లూజింగ్ ఏ జాబ్ అండ్ దెన్ మళ్ళీ జాబ్ రావడం ఎట్సెట్రా. సో మీరు చెక్ చేయనట్టయితే ఆ వీడియో చెక్ చేసేయండి. ఫస్ట్ వీడియోలో మీతో చెప్పాను కదా, నేను ఏవైతే ఫాలో అయ్యానో, ఏవైతే నాకు హెల్ప్ అయ్యాయో తొందరగా జాబ్ రావడానికి, సో వాటిని మీతో షేర్ చేసుకుంటున్నాను. హోప్ అవి మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. అండ్ ఆల్సో లాస్ట్ వీడియోకి చాలా కామెంట్స్ వచ్చాయండి, చాలా రకాల కామెంట్స్ కూడా వచ్చాయి. చాలా వరకు పాజిటివ్ ఉన్నాయి, అది చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట. సో ఇంకా పాజిటివ్ పీపుల్ చాలా మందే ఉన్నారు ఈ ప్రపంచంలో అని. దాంతోపాటు కొన్ని న్యూట్రల్ అండ్ కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. అఫ్ కోర్స్ నేను ఇగ్నోర్ చేశాను అనుకోండి, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అండ్ అర్థం చేసుకొని పాజిటివ్గా కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అలా అని నెగిటివ్గా పెట్టిన వాళ్ళకి థ్యాంక్స్ అని కాదు, వాళ్ళకి కూడా కొన్ని రకాల వాటికి థ్యాంక్సే చెప్తాను. ఇంకా అదర్ కామెంట్స్ వచ్చాయని చెప్పాను కదా, అందులో కొందరు ఏంటంటే మీకేముంది, మీరు ఆల్రెడీ సంపాదించి ఉంటారు కదా కోట్లు కోట్లు. ఒక సామెత ఉంది తెలుగులో, కొండలైనా సరే కూర్చొని తింటే కరిగిపోతాయి. సో అండ్ మోర్ ఓవర్ అన్ని కోట్లు కోట్లు అయితే సేవింగ్స్ ఏమి ఉండవండి. ఇక్కడ వచ్చే ఆదాయం వ్యయం అనే వీడియోలు మన ఛానల్లో 2 ఉన్నాయి, మీరు అవి వెళ్ళి చెక్ చేయండి, ఒక ఐడియా వచ్చేస్తుంది. కంప్లీట్ డిపెండెన్సీ జాబ్ నుంచి అన్నమాట. సో ఆ పాయింట్ మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు మా రెస్పాన్సిబిలిటీతో పాటు ఇండియాలో ఉండే ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ కూడా మా మీదే ఉంది. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి. సో మాదైతే ఏవైతే ఖర్చులు ఉంటాయో, మోర్టగేజ్ కానీ, యుటిలిటీస్ ఎట్సెట్రా ఎట్సెట్రా. ఆల్సో మా డాటర్ కాలేజ్లో ఉంది, తన ఎక్స్పెన్సెస్ ఎట్సెట్రా ఇవన్నీ అఫెక్ట్ అవుతాయి జాబ్ లూజ్ అయితే అని ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా. అవే కాకుండా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ హూ లివ్స్ బ్యాక్ ఇన్ ఇండియా, అది ఆ రెస్పాన్సిబిలిటీ కూడా మాదే ఉంటుంది కాబట్టి, సో అది కూడా అఫెక్ట్ అవుతుంది అనమాట. నేను లాస్ట్ వీడియోలో అది మెన్షన్ చేయలేదు, ఎందుకంటే ఇట్స్ నాట్ నెససరీ అనుకున్నా. కానీ కొన్ని కామెంట్స్ చూసాక నేను మెన్షన్ చేసి ఉండాల్సిందేమో అని ఇప్పుడు చెప్తున్నాను. సో మా పేరెంట్స్ అయితే దే ఆర్ సెల్ఫ్ సఫిషియంట్ అండి. కానీ మా ఇన్లా ఫ్యామిలీ ఏదైతే ఉందో, సో వాళ్ళు కంప్లీట్గా మా మీదే డిపెండెంట్ అనమాట. మేమే కేర్ తీసుకోవాలి. ఎందుకండి, మా ఇన్లాస్ ఉండే ఏదైతే అపార్ట్మెంట్ ఉందో, మేము జర్మనీలో పిహెచ్డి చేస్తున్నప్పుడు మాకు వచ్చిన స్టైఫండ్స్ నుంచి సేవింగ్స్ చేసుకొని ఆ అమౌంట్తో కొన్న అపార్ట్మెంట్ అండి అది. సో అంత రెస్పాన్సిబిలిటీ ఉందన్నమాట మా మీద. సో ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, హౌ మచ్ వి టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అవర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అని. ఇదేవి తెలియకుండా కామెంట్స్ పెట్టేస్తుంటారు చాలామంది. అంతేలేండి, వాళ్ళకేం తెలియదు కదా, అందుకని నోట్కి వచ్చిన స్టేట్మెంట్స్ పాస్ చేస్తుంటారు. కొందరైతే మెజారిటీ ఏంటంటే ఫీల్డ్ ఏంటి, ప్రొఫెషన్ ఏంటి అని అడిగారు. సో ఇక్కడ నేను కొంచెం బ్రీఫ్గా చెప్దాం అనుకుంటున్నాను. అండ్ ఆల్సో యాడింగ్ టు దట్, చాలామంది లింక్డ్ఇన్లో అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేశారు. వాళ్ళకి నేను యాజ్ మచ్ యాజ్ ఐ ట్రై టు రిప్లై దెమ్. నా హైయెస్ట్ లెవెల్ ఆఫ్ డిగ్రీ వచ్చి పిహెచ్డి అండి. ఐ డిడ్ పిహెచ్డి ఇన్ లివర్ ఫైబ్రోసిస్, లివర్ క్యాన్సర్ అనమాట. జర్మనీలో పిహెచ్డి చేశాను నేను. అండ్ దాని తర్వాత అయితే ప్రజెంట్ అయితే నేను క్లినికల్ డొమైన్లో ఉన్నాను, ఇంటూ డేటా స్టాండర్డ్స్, డేటా మేనేజ్మెంట్ అనమాట. ఇంకా డీప్గా అయితే వెళ్ళట్లేదండి, కొందరికి హెల్ప్ అవుతుంది, నాట్ అందరికీ కాదు కదా. సో దట్స్ బ్రీఫ్లీ అబౌట్ మై ప్రొఫెషన్ అండ్ నా ఫీల్డ్. హెల్ప్ఫుల్ పాయింట్స్కి వస్తే మేబీ 3 కేటగిరీస్గా డివైడ్ చేయొచ్చండి. ఫస్ట్ వచ్చి ద జాబ్స్ ఆర్ జాబ్ డిస్క్రిప్షన్ దట్ 100% మ్యాచెస్ విత్ అవర్ రెజ్యూమ్. సెకండ్ వచ్చి జాబ్ డిస్క్రిప్షన్ దట్ హ్యాస్ అ క్లోజ్ మ్యాచ్ విత్ అవర్ రెజ్యూమ్. అండ్ థర్డ్ వన్ వచ్చి సోషల్ నెట్వర్కింగ్. సో 3 కేటగిరీస్గా డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ వచ్చి ఏదైనా జాబ్స్ ఆర్ పొజిషన్స్ దట్ 100% మ్యాచ్ విత్ అవర్ రెజ్యూమే. మేజర్ సైట్ వచ్చి లింక్డ్ఇన్ కదండి. సో లింక్డ్ఇన్ కాకుండా ఇంకా చాలా అదర్ సైట్స్ కూడా ఉన్నాయి, బట్ మోస్ట్
మోస్ట్లీ యూజ్డ్ పాపులర్ ఫాస్ట్గా యూజ్ చేసేది లింక్డ్ఇన్ కాబట్టి సో అదే ఎగ్జాంపుల్గా కోట్ చేస్తున్నాను ఇక్కడ. సో ఏదైతే మ్యాచ్ అవుతాయో మన రెజ్యూమ్తో జాబ్స్ కానీ జాబ్ డిస్క్రిప్షన్ అవి అన్నిటికీ అప్లికేషన్లో వెళ్ళిపోవాలన్నమాట. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చి 80% 90% మ్యాచ్ అయి ఉంటాయి చూడండి. రిమైనింగ్ 10-20% ఏవైతే అప్స్కిల్లింగ్ చేసుకోవాలి. మనము స్కిల్స్ చేసుకొని వాటికి కావాల్సిన సర్టిఫికేషన్స్ ఉడెమి కానీ కోర్సెరా చాలా ఉన్నాయి కదండి. స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ సర్టిఫికేషన్స్ ఏదైనా తెచ్చుకుంటే అది హెల్ప్ అవుతుంది. ఏ కేటగిరీకి ఏదైతే రెజ్యూమ్ 80% ఆర్ క్లోజ్ మ్యాచ్ ఉండే పొజిషన్స్కి అప్లై చేసేటప్పుడు సర్టిఫికేషన్స్ ఉంటే అవి నిజంగానే జాబ్ ఉన్న వాళ్ళకి కానీ లేని వాళ్ళకి కానీ అది ఆల్వేస్ హెల్ప్ఫుల్ అండి. ఎందుకంటే కెరీర్ గ్రోత్ కానీ లేకుండా అంటే కొత్త ఇలాంటి జాబ్ లాస్ సినారియోస్లో ఉండే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్. జాబ్ లేకపోయిన వాళ్ళు కొత్తగా అప్లై చేసే వాళ్ళే కాకుండా ఆల్రెడీ జాబ్ ఉన్న వాళ్ళకు కూడా ఇలాంటి అప్స్కిల్లింగ్ చేసుకుంటూ సర్టిఫికేషన్స్ తెచ్చుకుంటే ఆల్వేస్ హెల్ప్ఫుల్ అనమాట. సో మీకు దానికి కొంచెం రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. మనకి క్లోజ్లీ రిలేటెడ్ ఫీల్డ్ ఏంటి, సో ఇదర్ ప్రతి దానికి ఉంటుంది కదండి కొంచెం ఆ ఏరియా అని ఈ ఏరియా అని. సో ఏదైతే బెటరు, ఇప్పుడు దేనికి మార్కెట్ ఉంది, అలాంటివి కొంచెం రీసెర్చ్ చేసుకొని వాటిలో అప్స్కిల్ చేసుకుంటూ సర్టిఫికేషన్స్ తెచ్చుకుంటే చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఆ కేటగిరీలో కానీ జాబ్స్ కానీ లూజ్ అవ్వకుండా ఉండడానికి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే 100% మ్యాచ్ అయ్యేవి అప్లై చేసేస్తాము. సో దాంతో పాటు ఏదైతే క్లోజ్ మ్యాచ్ ఉంటుందో వాటికి అప్స్కిల్లింగ్ చేసుకుంటూ ఆ జాబ్స్ కూడా మన అప్లికేషన్స్ వెళ్ళిపోవాలన్నమాట. అలా ఉంటే ఆల్వేస్ బెటర్. ఎంత ఎక్కువ అప్లై చేస్తే మనకు అంత పాసిబిలిటీ పెరుగుతుంది కదా తొందరగా జాబ్లో ల్యాండ్ అవ్వడానికి. సో అదే ఒకటి అనమాట. సెకండ్. థర్డ్ది వచ్చి నేను అన్నట్టు సోషల్ నెట్వర్కింగ్ అండి. మీ జోనర్లో మీ ఫీల్డ్లో ఉండేవాళ్ళు ఎవరన్నా నెట్వర్క్ వాళ్ళందరికీ లింక్డ్ఇన్ రిక్వెస్ట్లు పంపించడము, ఇలాగ సోషల్ నెట్వర్క్ గ్రో చేసుకుంటూ ఉంటే చాలా హెల్ప్ అవుతుంది అనమాట తొందరగా జాబ్లో ల్యాండ్ అవ్వడానికి. అండ్ ఆల్సో మీ పీర్స్ ఎవరైతే ఉంటారో వేరే కంపెనీస్లో జాబ్ చేస్తూ ఎవరైతే ఉంటారో సో వాళ్ళని రీచ్ అవుట్ అవ్వడము, పర్సనల్గా మెసేజ్లు పెట్టడం, అంటే మీ నెట్వర్క్లో ఉండే వాళ్ళ గురించి చెప్తున్నాను. వాళ్ళని రీచ్ అవుట్ అవ్వడం, వాళ్ళకి మెసేజ్ పెట్టడం తప్పలేదండి. జాబ్ లూజ్ అవ్వడం ఏది మన తప్పు కాదు కదా, మన నేరం కాదు కదా. సో అలాంటప్పుడు సిగ్గుపడాల్సిన అవసరమే లేదన్నమాట. సో వాళ్ళని రీచ్ అవుట్ అయ్యి ఇలాగా ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ న్యూ జాబ్ అన్నట్టు, లేకపోతే ఆల్రెడీ వాళ్ళ కంపెనీలో మీరు ఏదైనా పొజిషన్ చూస్తుంటే అది ఫార్వర్డ్ చేసి రిఫరల్ ఇవ్వడానికి ఏదైనా కుదురుతుందా, ఎందుకంటే మీరు ఆల్రెడీ నెట్వర్క్లో ఉండే వాళ్ళ గురించి చెప్తున్నాను కదా. సో రెఫరల్కి కొంచెం వెయిటేజ్ ఉంటుంది కొన్ని కంపెనీస్లో, నాట్ ఆల్ కంపెనీస్లో. సో అలాగ రెఫరల్ ఇవ్వడానికి ఏదైనా పాసిబిలిటీ ఉంటుందా చెక్ చేయొచ్చు. నేను చెప్పేది మీరు ఆల్రెడీ నెట్వర్క్లో ఉండే వాళ్ళ గురించి. మీరు నెట్వర్క్లో లేకుండా కొత్తగా యాడ్ చేసుకుంటారు చూడండి, వాళ్ళని రెఫరల్ అడిగితే ఇట్ మే నాట్ వర్క్. ఎందుకంటే వాళ్ళకి మీ గురించి తెలియదు అన్నమాట, మీది జెన్యూన్ ఎక్స్పీరియన్స్ ఎట్సెట్రా. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో మీ గురించి ఏం తెలియనప్పుడు వాళ్ళని రెఫరల్ అడగడం కూడా ఇట్స్ నాట్ ఫెయిర్ కదా. వాళ్ళు ఇస్తారా లేదా తర్వాత సంగతి, మనం అడగడానికి కూడా వాళ్ళది ఏమన్నా పొజిషన్స్ అవైలబుల్లా లేదా అని రీచ్ అవుట్ అవ్వచ్చు. అంతేగాని రెఫరల్ అడగడం ఇది అప్ టు దెమ్. అడగచ్చు, అడిగితే వాళ్ళు ఒప్పుకుంటే ఓకే, వాళ్ళు ఇస్తే ఓకే, వాళ్ళు ఇవ్వకపోయినా ఓకే. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే అనమాట. కంప్లీట్గా అడగకూడదని కాదు, మేబీ ఇట్ డజంట్ లుక్ గుడ్ అని. ఎందుకంటే మీ గురించి అసలు తెలియకుండా ఇప్పుడే నెట్వర్క్లో యాడ్ అయిన వాళ్ళని రెఫరల్ అడిగితే అది మేబీ ఇట్ డజంట్ లుక్ గుడ్ ఏమో. బట్ అడగడంలో తప్పేం లేదు. మహా అయితే నో చెప్తారు, లేకపోతే కొందరు ఇట్లా ఇచ్చేవాళ్ళు కూడా. ఎందుకంటే మీకు కామన్ కనెక్షన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని చెక్ చేసుకుని రెఫరల్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇట్స్ అప్ టు యూ అండ్ అప్ టు దెమ్ అన్నమాట. ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా పొజిషన్స్ జాబ్స్ పడ్డాయనుకోండి లింక్డ్ఇన్లో, అక్కడే హైరింగ్ టీమ్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తారనమాట. సో అలాంటప్పుడు మీరు డైరెక్ట్గా వాళ్ళకే లింక్డ్ఇన్ రిక్వెస్ట్ పెట్టి అందులోనే మెసేజ్ కూడా మీరు డ్రాఫ్ట్ చేసుకోవచ్చు ఆ రిక్వెస్ట్లోనే. సో అందులోనే ఇలా పొజిషన్ చూశాను, ఐఎమ్ రియలీ ఇంట్రెస్టెడ్ అని యూ కెన్ కాంటాక్ట్ అండ్ కమ్యూనికేట్ ఆల్సో వాళ్ళతో. అలా కూడా సోషల్ నెట్వర్కింగ్ డెవలప్ చేసుకోవచ్చు మీరు. సో కొందరు ఏంటంటే దాన్ని ప్రొయాక్టివ్నెస్గా చూసి అది పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కొందరు ఏమంటే ఇంట్రూడ్ అలాగా అనుకునే వాళ్ళు కూడా ఉంటారన్నమాట. సో బోత్ ఛాన్సెస్ దట్, బట్ మెజారిటీ పాజిటివ్గానే అనుకుంటారు బికాజ్ ఇట్స్ ఏ సోషల్ నెట్వర్కింగ్ కదా లింక్డ్ఇన్ అన్నది. సో అలాగా కూడా మీరు హైరింగ్ టీమ్ని ఆర్ హైరింగ్ మేనేజర్ని డైరెక్ట్గా కూడా రీచ్ అవుట్ అయ్యి యూ కెన్ ఆల్సో చెక్ విత్ దెమ్ అన్నమాట. ఇట్స్ కైండ్ ఆఫ్ నెట్వర్కింగ్ కదా, ఇట్ యాడ్స్ వెయిటేజ్ డెఫినెట్లీ. ఇంకా అదర్ పాయింట్ ఏంటంటే మీరు ఎప్పుడైనా జాబ్ సెర్చ్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ లింక్డ్ఇన్ లాంటి సోషల్ నెట్వర్క్ సైట్స్లో జాబ్ ఓపెన్ అయినా విత్ ఇన్ 24 hours ఆర్ విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్లో అప్లై చేసేసారనుకోండి, షార్ట్ లిస్ట్ అయ్యే
అవకాశాలు ఉంటాయన్నమాట. జాబ్ సెర్చ్ చేసేటప్పుడు కానీ అక్కడ ఫిల్టర్ ఆప్షన్ ఉంటుంది, విత్ ఇన్ 24 hours ఏ డే అలా ఎట్సెట్రా, ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. సో అలాంటి వెతికి జాబ్ పడిన ఏదైతే నోటిఫికేషన్ పడిన తొందరలోనే అప్లై చేశారనుకోండి, మీది షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. డేస్ పాస్ అయ్యే కొద్దికి అప్లికేషన్స్ అక్యూములేట్ అవుతాయి కదా. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనేది ఆడ ఎక్స్ప్లిసిట్గా చెప్పకపోయినా ఇన్ ఏ డే ఆర్ 2 అప్లై చేస్తుంటే అవి షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయన్నమాట. సో అది ఒక పాయింట్ మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ అది కాకుండా మీరు అప్లై చేసేటప్పుడు లింక్డ్ఇన్లో షార్ట్ కట్గా కూడా అప్లై చేయొచ్చు. అలా కాకుండా మీరు కరస్పాండింగ్ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేశారనుకోండి, సో దట్ యూ విల్ హ్యావ్ ఎ ఛాన్స్ దట్ మీరు ఎక్కువ మోర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట అప్లికేషన్లో. ఆల్సో మీ సర్టిఫికేషన్స్ ఏమన్నా ఉన్నా ఆర్ మీ స్కిల్స్ లిస్ట్ అవుట్ చేసే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి అప్లికేషన్ వెయిటేజ్ బాగుంటుంది. సో చాలామంది చెప్పేది అందుకే ఇట్లా షార్ట్ వేలో అప్లై చేయడం కన్నా కరస్పాండింగ్ వెబ్సైట్కి వెళ్ళి అదే ఆ పర్టికులర్ జాబ్ ఆ కంపెనీ వెబ్సైట్ కానీ కెరీర్ సైట్కి కానీ వెళ్ళి అప్లై చేశారనుకోండి, సో దే విల్ నో మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూ, మీ స్కిల్స్ గురించి కానీ సర్టిఫికేషన్స్ అటాచ్ చేయడం అలాంటి అవకాశాలు బాగుంటాయి. ఓన్లీ రెజ్యూమే కాకుండా ఇలా షార్ట్ వేలో అయితే ఓన్లీ రెజ్యూమ్ ఒక్కటే అటాచ్ అవుతుంది కదా. సో అదొకటి హెల్ప్ఫుల్ పాయింట్ అనమాట. మళ్ళీ ఇంకొకటి సోషల్ నెట్వర్కింగ్ అన్నాను కదండి. సో నెట్వర్క్ అయ్యేటప్పుడు మైండ్ఫుల్గా ఉండాలన్నమాట. ఏదో 1 word 1 cent కాకుండా ఐఎమ్ లుకింగ్ ఫర్ ఏ జాబ్ ఆర్ ఐ నీడ్ ఏ జాబ్ ఇలా కాకుండా బీ డీసెంట్ డిగ్నిఫైడ్గా ఏ మెసేజ్ అయితే పెట్టాలనుకుంటున్నారో మైండ్ఫుల్గా ఉంటే ఆల్వేస్ హెల్ప్ఫుల్ అనమాట. సో నేను అదే 3 categories అని చెప్పాను కదండి. సో అట్ ద ఎండ్ ఏంటంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అప్లై చేశారనుకోండి, ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి మనకి షార్ట్ లిస్ట్ అవ్వడానికి అండ్ ఫర్దర్ ఇంటర్వ్యూ షెడ్యూల్ అవ్వడానికి. అందుకనే మీరు క్లోజ్ మ్యాచ్ అయిన జాబ్స్ కూడా మీరు అప్స్కిల్ చేసుకుంటూ అప్లై చేసుకున్నారనుకోండి, ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట తొందరగా జాబ్లో ల్యాండ్ అవ్వడానికి. నేను ఓన్లీ లింక్డ్ఇన్ ఎగ్జాంపుల్గా చెప్పాను కదా, ఇండీడ్ ఎట్సెట్రా లాంటి అదర్ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ కూడా ఉన్నాయండి, అవి కూడా చెక్ చేయండి. అండ్ దీంతోపాటు మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్కి అప్ టు డేట్గా పెట్టుకోండి. అండ్ ఆల్సో యాడింగ్ టైటిల్ కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి లింక్డ్ఇన్ సెట్టింగ్స్, అవి కూడా హెల్ప్ అవుతాయి అని నేను చూసాను అనమాట. సో మీరు కొంచెం అది రీసెర్చ్ చేసి ఆ సెట్టింగ్స్ ఏమన్నది యూ ట్రై టు అప్డేట్ దెమ్, హోప్ దట్ ఆల్సో విల్ హెల్ప్. సో దాంతోపాటు ఒక మేజర్ పాయింట్ ఏంటంటే, సో మీరు ఏదైతే మీ రెజ్యూమ్లో ఉంది 100% మ్యాచ్ ఆర్ 80 to 90% మ్యాచ్ ఏదైతే చెప్పాను కదా, సో మీరు అప్లై చేసేటప్పుడు ఫర్ ఏ పొజిషన్ మీరు ఆ జాబ్ డిస్క్రిప్షన్ అబ్జర్వ్ చేసి దాంట్లో ఉన్న కీవర్డ్స్ మీ రెజ్యూమ్లో ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. అఫ్కోర్స్ ఇక్కడ ఏం మ్యానిపులేషన్ అలా ఏం ఉండొద్దు కదా, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఆ స్కిల్స్ ఉంటాయి. కాకపోతే జస్ట్ జాబ్ డిస్క్రిప్షన్లో డిఫరెంట్ లాంగ్వేజ్ కానీ డిఫరెంట్ వర్డ్స్ యూజ్ చేస్తుంటారు కదా, ఈ రెజ్యూమ్ని ఆ కీవర్డ్స్ ఉండేటట్టు చూసుకున్నారనుకోండి, ఆ వర్డింగ్ ఏదైనా, బికాజ్ యూ ఆల్రెడీ హ్యావ్ దట్ స్కిల్స్ అండ్ ఎక్స్పర్టైజ్, ఆ కీవర్డ్స్ రెజ్యూమ్లో ఉండేటట్టు చూస్తున్నారనుకోండి, అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది ATS. సో అది ఈజీగా పాస్ అయిపోయి మీరు షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సులు చాలా ఉంటాయన్నమాట. సో అందుకని ఆల్వేస్ జాబ్ డిస్క్రిప్షన్ చెక్ చేసుకొని ప్రతి జాబ్కి కూడా మీ రెజ్యూము యూ టైలర్ యువర్ రెజ్యూమ్ బేస్డ్ ఆన్ ద జాబ్ డిస్క్రిప్షన్ ఫర్ ఎవ్రీ జాబ్ అండి. ఇక్కడ మీరేమీ మ్యానిపులేట్ చేయట్లేదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఆ స్కిల్స్ ఎక్స్పర్టైజ్ ఉంటాయి. సో దానికి మీరు జస్ట్ ఆ కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి యాడ్ చేస్తున్నారన్నమాట, ఆ లాంగ్వేజ్ కానీ కీవర్డ్స్ కానీ. అలా చేసి ప్రతి జాబ్కి మీరు మీ అప్లికేషన్ టైలర్ చేశారనుకోండి, ATS సిస్టమ్ పాస్ అయ్యి మీ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అది చాలా కీ పాయింట్ అండి, రిమెంబర్ దట్. సో వన్స్ అగైన్ ఐఎమ్ మెన్షనింగ్ అండి, ఇక్కడ మీరు మోసం చేయట్లేదు, మ్యానిపులేట్ చేయట్లేదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ స్కిల్స్ ఆ ఎక్స్పర్టైజ్ మీకు ఉన్నాయి కాబట్టి మీకు ఉంటేనే మీరు అప్డేట్ చేయండి ఆ కీవర్డ్స్తో, లేనప్పుడు డోంట్, ఎందుకంటే అది మీకే డౌన్ ద రోడ్ చాలా రిస్క్ అవుతుంది. సో దట్స్ ఆల్ అండి. ఐ థింక్ నేను అన్ని పాయింట్స్ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇన్ కేస్ నేను ఏదైనా మిస్ అయితే మీరు కామెంట్లో మెన్షన్ చేయండి, ఎందుకంటే కామెంట్స్ చదివే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అన్నమాట. సో అప్లికేషన్ గురించి ఐ థింక్ నేను కవర్ చేశాను అనుకుంటున్నాను అన్ని పాయింట్స్. ఇంకా ఇంటర్వ్యూలో నేను ఫాలో అయినది ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే వీడియో లెంత్ అయ్యే కొందికి రీచ్ తగ్గుతుంది అన్నమాట. ఇంటర్వ్యూ ప్రాసెస్ అప్పుడు నేనేది ఫాలో అయ్యాను, నాకేది హెల్ప్ఫుల్ అయ్యింది అనేది ఇంకొక వీడియోలో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను, హెల్ప్ఫుల్ అనుకుంటాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.